హలో గైస్, గ్లోబ్లో కాపర్ ప్రైజెస్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ టెక్స్టింగ్ మీ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ కాపర్. సో డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. దానికంటే ముందు దగ్గరలో బడ్జెట్ రాబోతుంది. స్టాక్ మార్కెట్ చాలా రోజుల నుంచి కన్సాలిడేటెడ్గా ఉంది. సో కాబట్టి మన పేజ్లో ఫుల్ అప్డేట్స్ అండ్ రీల్స్ రాబోతున్నాయి. సో మీరు ఫాలో కొట్టకపోతే ఇమీడియట్గా ఫాలో కొట్టేసేయండి. అండ్ మెటల్స్ కూడా మంచి ఊపులో ఉన్నాయి, మీకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నా కాపర్ పెరగడానికి వరల్డ్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి జియోపాలిటికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఈవీ ఇండస్ట్రీ వల్ల అయి ఉండొచ్చు, పవర్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, అండ్ డేటా సెంటర్స్ అయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ రీజన్స్. మీరు కనుక కాపర్ థీమ్ని ప్లే చేయాలంటే ఈటీఎఫ్స్లో ప్లే చేసినట్టు అవ్వదు మన కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్లో సిల్వర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, గోల్డ్ బేస్ సిల్వర్ బేస్ అని చెప్పేసి, అలా వర్కౌట్ కాదు. మీరు స్టాక్ మార్కెట్ని యూస్ చేసుకొని కాపర్ థీమ్లో మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కంపెనీ నేమ్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ హిందుస్థాన్ కాపర్, వేదాంత, హిండాల్కో, ఆదాన్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీస్లో లేదు నేను ప్యూర్ కాపర్ థీమ్తోనే ప్లే చేయాలనుకుంటే కనుక దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ కంపెనీ, ఇట్ ఈస్ హిందుస్థాన్ కాపర్. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు కాపర్ ప్రైజెస్ బాగా పెరుగుతూ ఉంటే హిందుస్థాన్ కాపర్కి ఎలా అడ్వాంటేజ్, ఈ కంపెనీ షేర్స్ ఎందుకు అంత బాగా పెరుగుతున్నాయి చూడండి, జాగ్రత్తగా చూడండి. వీళ్ళు కాపర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అంటే వీళ్ళు డిగ్ చేస్తూ ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. డిగింగ్ కాస్ట్ ఏం పెరగట్లేదు, ఇన్పుట్ కాస్ట్ ఏం పెరగట్లేదు. కానీ ఏదైతే కాపర్ని మార్కెట్లో వీళ్ళు సెల్ చేస్తున్నారో దాని ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఇన్పుట్ కాస్ట్ పెరగకుండా అక్కడ మార్కెట్లో సెల్ చేసే కాపర్ ప్రైస్ బాగా పెరిగిపోతూ ఉంటే ఆ మంచి ప్రాఫిట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద పాకెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇది ఒక ఇన్వెస్టర్స్కి చాలా గుడ్ న్యూస్. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ కాపర్ షేర్స్ వచ్చేప్పటికి విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాల్యుయేషన్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. సో ఈ వీడియో పర్పస్ వచ్చేప్పటికి చెప్పిన కంపెనీస్ ఇన్వెస్ట్ చేయమని కాదు, లేదని కాదు, ఓన్లీ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ కాంటెంట్. ఏవైతే కంపెనీ నేమ్స్ తీసుకున్నానో ఇవన్నీ కూడా ట్రేడింగ్ అట్ హై వాల్యుయేషన్స్. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా థింక్ చేసి అనలైజ్ చేసి మీ కన్విక్షన్ బట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇమీడియట్గా లైక్ కూడా షేర్ చేసేసేయండి. డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఓకే.